నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీబీఏ చదువుతున్నాను. అయితే నేను 2018 డిసెంబర్లో 24న ఒక సహోదరి సాక్ష్యాన్ని బట్టి రక్షణ తీర్మానం తీసుకున్నాను. ఆ రక్షణ తీర్మానం తీసుకున్నప్పుడు తర్వాత నెక్స్ట్ డేస్ వెంటనే నేను చేంజ్ అవ్వలేదు, కానీ ఆ వాల్యూ నేను వింటూ వస్తున్నా. అంటే అన్నవాళ్ళైనా కానీ చెప్తా ఉన్నారు, తమ్ముడు రక్షణ తీర్మానం తీసుకున్నావు అంటే బాప్టిజం తీసుకున్నట్టే లెక్క. అప్పుడు మునుపటి కంటే ఇప్పుడు చేంజ్ ఉండాలి నీలో, ఏదైనా విషయాల్లో కానీ నువ్వు చేసే ప్రవర్తన ప్రతి దాంట్లో చేంజ్ ఉండాలని చెప్తూ ఉండేవాళ్ళు. అలా అలా కొనసాగిస్తూ ఉండేవాడిని. నాకు ఎడ్యుకేషన్లో కూడా నాకు మార్క్స్ వస్తున్నాయి అంటే 7.8 అలాగే వస్తాయి. ఒక గవర్నమెంట్ ఎలక్ట్ అయిందంటే 5 years అదే గవర్నమెంట్ ఉన్నట్టు నాకు ప్రోగ్రెస్ వచ్చినప్పుడల్లా 7.8 అలాగే ఉంటుంది. అంటే అలా 7th class దాకా 7.8 అలాగే మెయింటైన్ చేస్తూ ఇంకా అలా వచ్చేవాడిని. 8th classలో 2 points ప్రమోషన్ లాగా 2 points పెరిగి 8 points వచ్చాయి. అలా ఎడ్యుకేషన్లో కూడా కొంచెం తక్కువగానే ఉండేవాడు. ఎందుకంటే నేను క్లాస్లో కూడా మరీ బీభత్సంగా అల్లరి చేయను, కానీ టీచర్స్ పనిష్మెంట్స్ ఇచ్చేవారు చేసేవాడిని. ప్రిన్సిపల్ దాకా తీసుకెళ్ళరు నన్ను, కానీ వాళ్ళకి నేను ఇష్టంగానే ఉండేవాడిని. అంటే వాళ్ళకి ఇష్టంగా ఉన్నా, లోకస్తులకి ఇష్టంగా అంటే ఆ రీతిగా అల్లరి చేసేవాడిని నేను అనుకుంటున్నాను. అలా అలా నేను చర్చికి వస్తూ నేర్చుకుంటూ అలా వస్తూ ఉన్నప్పుడు 10th classలో ఒకసారి మా ఎంకే గాంధీ స్కూల్ మొత్తం నవోదయకి షిఫ్ట్ చేయడం జరిగింది. 9th classలోనే షిఫ్ట్ చేశారు. అలా 10th classకి వచ్చినప్పుడు 9th class అంతా బాగానే వచ్చింది, 9 points అలా కొంచెం పెరిగి అలా బాగానే చదివాను. 10th classకి వచ్చినప్పుడు హాఫ్ ఇయర్లీ అయిపోయింది, తర్వాత ఎగ్జామ్స్ అయిపోయినాయి. ప్రీ ఫైనల్ 1, 2 ఉంటాయి కదా, అప్పుడు నాకు హెల్త్ ఇష్యూ అనేది, స్టమక్ పెయిన్ అనేది వచ్చింది. ప్రీ ఫైనల్ 1 ఎగ్జామ్ అప్పుడు తెలుగు రాసా, తర్వాత మిగతా సబ్జెక్ట్ రాయలేదు. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళిపోయా హిందీ అప్పుడు. ప్రీ ఫైనల్ 2 అప్పుడు కూడా అసలు ఆ ఎగ్జామ్స్ ఏం రాయాల, అప్పుడు వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళా హెల్త్ బాగాలేదని చెప్పేసి. అలా వస్తూ ఉంచుండగా నాకైతే భయం వేసింది. ప్రీ ఫైనల్ 1 రాయలేదు, 2 రాయలేదు, ఇవే కదా మెయిన్, వీటిని బట్టే కదా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. నా ఫైనల్ ఎలా రాస్తాను, అందరేమో 10th అంటే ఇంకా ఫస్ట్ అదే 10th ఎక్కువ ఫౌండేషన్ అని చెప్తూ ఉండేవాళ్ళు. అలా వస్తుండగా మరి నా ప్రార్థన వల్ల తెలియదు, దేనివల్ల తెలియదు, కరోనా వచ్చి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. అలా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇంటర్ అప్పుడు కూడా ఇంటర్లో నేను జాయిన్ అవ్వటానికి అనుకున్న గ్రూప్ ఒకటి అయితే నేను జాయిన్ అయింది ఒకటి. అప్పుడు సిద్ధార్థలో పెట్టా ఫస్ట్, కానీ అక్కడ డేస్ లేట్, అంటే ఆ ఇయర్లో తాతయ్య ఎక్స్పైర్ అయిన టైం బట్టి నేను సీట్ లేట్గా తీసుకోవడం, 1 month లేట్, తర్వాత వేరే కాలేజ్కి వెళ్ళటం, అక్కడ సీట్ తీసుకోవడం, అలా ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు పీబీ సిద్ధార్థకి వెళ్ళాను. ఇలా నా ఎడ్యుకేషన్లో అయితే నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. నా స్పిరిచువల్ లైఫ్ చూసుకుంటే నేను మాటలు వింటున్నాను, కానీ అర్థం చేసుకుంటున్నాను, అవి ఎలా అప్లై చేసుకోవాలో కన్ఫ్యూజ్ అయ్యేవాడిని, ఒకసారి వదిలేసేవాను అర్థం కాక. అంటే కొంతమంది సిస్టర్స్ అయినా కానీ బ్రదర్స్ అయినా కానీ నేను కొన్ని మాటలు చెప్తూ ఇంప్రూవ్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే డిసెంబర్ అప్పుడే కానీ మనం యూత్ మొత్తం స్కిట్ చేసినప్పుడు కొన్ని సాంగ్స్ పాడినప్పుడు ఆ సాంగ్స్లో చాలా మీనింగ్స్ ఉండేవి. అంటే ఆ సాంగ్స్ డైరెక్ట్గా నాతో మాట్లాడినట్టే ఉండేవి. నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇలా డిసెంబర్ టైం నుంచి నేను థింక్ చేస్తా మొదలుపెట్టా. నేను వింటున్నా కదా, రక్షణ తీర్మానం తీసుకుని నేను రోజైంది కదా, ఎందుకు ఇలా అవుతూనే వస్తుంది, ఎందుకు తగ్గుతున్నాను, ఎందుకు వెనకపడుతున్నాను, ఏమైనా ఫాల్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకుంటూనే ఉన్నాను. అలా జనవరిలోకి వచ్చేసిన తర్వాత ఇంకా వాక్యం అనేది నాలో డిసెంబర్లో ఒక 30 స్పీడ్లో ఉంటే జాన్లో ఇంకా 60, 70 ఆ స్పీడ్లోకి రేజ్ అయిపోయింది. ఇంకా నాకు డౌట్లు రైజ్ అవుతూ ఉన్నాయి. నేను ఇంకా ఆలోచిస్తాం మొదలుపెట్టాను. ఇప్పుడు లేట్ అవుతుంది, ఫిబ్రవరి వస్తుంది కదా, నేను అనుకున్నాను ఫిబ్రవరిలో తీసుకుంటున్నానంటే తీసుకున్నా కాదు, ఏదో పేరుకి తీసుకుంటున్నాను కాదు, అసలు నేను అనుకున్నానా ముందు, నేను అసలు తీర్మానం చేసుకున్నానా చెక్ చేసుకున్నాను. అలా కొన్ని డౌట్స్ ఉంటే అంకుల్ని అడగటం, అన్న వాళ్ళు అడగటం చేస్తా వస్తూ ఇంకా దేవునితో నా యొక్క పాపాలు అనేది ఒప్పుకొని తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత ఆ తర్వాత డేస్ ఎలా ఉన్నాయంటే, నేను కాలేజ్కి వెళ్ళా కానీ, బయట ఇంటి దగ్గర ఉన్నా కానీ, వేరే వాళ్ళతో ఉన్నా కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ చూపించాలి. అంటే బిఫోర్ ఆఫ్టర్ సేమ్ ఉంటే యూజ్ ఏమి ఉండదు కదా, ఇంప్రూవ్మెంట్ చూపించాలి.
నేను కొన్ని మాటలు అనేవి మాట్లాడడం తగ్గిస్తూ మళ్ళీ కొన్ని యాక్టివిటీస్ అనేవి తగ్గిస్తూ ఉండేవాడిని. అలా వాళ్ళు ఆ మాటలకి వాళ్ళకి నచ్చేమో కాదు యాక్టివిటీస్ తగ్గడం స్టార్టింగ్లోనే అడిగారు 1 వీక్ అంతా, ఏంటి అలా ఉన్నావు, సైలెంట్గా ఉన్నావు, ఇలా నువ్వు డల్గా ఉంటే ఏం వాళ్ళు అది ఇది అని అడుగుతూ ఉండేవాళ్ళు. లేదు నేను కరెక్ట్ కాదని చెప్పి వేరే వేరే వేస్లో చెప్పేవాను వాళ్ళు అర్థమయ్యేటట్టు. తర్వాత వాళ్ళు కూడా కొంచెం అప్పుడు తెలిసేది నాకు వాళ్ళ యొక్క స్వభావాలు ఏంటో. నాకు ఆ తర్వాత అనిపించింది, ఇన్ని డేస్ వీళ్ళతో వాళ్ళకి నచ్చినట్టుంటూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ఇది కావాల్సింది చేస్తున్నప్పుడు వాళ్ళు నాతో బాగానే ఉన్నారు. ఇప్పుడు దేవునికి ఇష్టమైనట్టుంటే వాళ్ళు నాకు ఇలా దూరం అవుతున్నారంటే వాళ్ళతో నేనంతా వేస్ట్ టైం స్పెండ్ చేశానో నాకు అర్థం అవుతుంది అని నాకు అర్థమైంది. అలాగా వాక్యం ద్వారా బలపడుతూ నేను బాప్టిజం తీసుకోవడం జరిగింది. కొంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చాలా నన్ను ఇంప్రూవ్ చేశారు. ఎలా అంటే ఒక బైక్ రన్ అవుతా రిపేర్ అవుతూ మళ్ళీ రన్ అవుతా రిపేర్ అవుతూ అలా ఎలా అయితే వస్తూ ఉంటుందో నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, తమ్ముడు టైం అవుతుంది తమ్ముడు, సామెతలు ఉంటుంది కదా, ఎన్నిసార్లు గద్దించిన లోపాడువాడు హఠాత్తుగా నాశనం అని. నాకు అది భయం అనేది స్టార్ట్ అయిందనమాట. ఇన్ని గద్దింపులు పొందుతున్నాను, వాక్యం ద్వారా అంత డైరెక్ట్గా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఏ క్వశ్చన్స్ ఉన్నా ఇంకా సాల్వ్ తీసుకోవాలి ఇదే కరెక్ట్ టైం అనుకొని ఇంకా ఫిబ్రవరిలో తీసుకున్నాను. నేను ఇంకా ఎడ్యుకేషన్లో అయినా కానీ స్పిరిచువల్గా అయినా కానీ నేర్చుకుంటున్నాను, ఇంకా డెవలప్ అవుతున్నాను. మీ యొక్క ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క చిన్న సాక్ష్యం దేవుని మీకు దీవించిన వందనాలు.